ఈ రోజు వరకు మనం ఎలక్ట్రిక్ సైకిల్ అంటే బ్యాటరీ పవర్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ సైకిల్ గురించి విన్నాం. బట్ ప్రపంచపు మొట్టమొదటి సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు అమెరికా దేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి సోలార్ ప్యానెల్ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్‌ని అయితే మార్కెట్‌లో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క టెక్నికల్ స్పెక్స్ ఏంటి? ప్రైస్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మొదటిగా అమెరికా దేశానికి చెందిన పాస్కో అనే ఒక కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. దీని పేరే పాస్కో అనమాట. సో మీకు సైకిల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ ఎలక్ట్రిక్ సైకిల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోలార్ ప్యానెల్స్ అనేవి సైకిల్ పైన ఎడిషనల్గా అటాచ్మెంట్స్ పెట్టకుండా వీల్ ఏదైతే ఉంటుందో వీల్కి 2 సోలార్ ప్యానెల్స్ అయితే పెడుతున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీల్ హబ్ సోలార్ ఛార్జింగ్ సిస్టమ్ అనేది చెప్తున్నారు. వెనక సైడ్ 2 ప్యానెల్స్, అంటే ఒక టైర్కి ఇటువైపు ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 ప్యానెల్స్. అలా ముందు టైర్కి కూడా ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి సోలార్ ప్యానెల్స్ అయితే అమర్చుతున్నాం అనేది చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే సైకిల్ రైడ్ చేస్తున్న టైంలో ఈ సోలార్ ప్యానెల్ మీద సూర్యకిరణాలు పడితే అప్పుడు ఆ సోలార్ ప్యానెల్ కూడా పవర్ వచ్చి అది కాస్త బ్యాటరీకి వెళ్ళి బ్యాటరీ ఎడిషనల్గా రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇది వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ అనమాట. సైకిల్ కావాలంటే బ్యాటరీ పవర్ నుంచి కొంత పవర్ అయితే వస్తుంది, అది కాకుండా సోలార్ ప్యానెల్ నుంచి కూడా మీకు అడిషనల్ పవర్ అయితే లభిస్తుందని అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న కెపాసిటీ చూస్తే మొత్తం 4 50 వాట్ కెపాసిటీ, అంటే ఇక్కడ మీరు చూస్తున్న ప్యానెల్ ఇటువైపు అలానే ఫ్రంట్ సైడ్ ఇటువైపు మొత్తం 50 వాట్లు ఓవరాల్ కలుపుకుంటే కనుక 200 వాట్ల సోలార్ పవర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక్కడ కన్వర్షన్ ఎఫిషియన్సీ వచ్చి 26% కన్వర్షన్ ఎఫిషియన్సీ అయితే ఉంటుందనేది చెప్తున్నారు. మీకు సోలార్ పవర్ నుంచి ఎంత పవర్ వస్తుందో, అంటే ఛార్జింగ్ అవుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇండికేషన్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే కనిపిస్తుంది. రిమోట్ లాక్ ఆప్షన్ కూడా మీకు ఎలక్ట్రిక్ సైకిల్ అందిస్తుందని చెప్తున్నారు. GPS ప్లస్ 4G యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు 1 మంత్ పాటు ఎటువంటి ఛార్జింగ్ ఇష్యూస్ అయితే ఉండదు, ఎందుకంటే సైకిల్ పార్క్ చేసినప్పుడల్లా కూడా మీరు బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతూ ఉంటుందని చెప్పి అయితే వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు అన్నమాట. అలానే వీళ్ళు 150 న్యూటన్ మీటర్ మిడ్ డ్రైవ్ పవర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే యూజ్ చేస్తున్నారు. అటు మీరు పెడల్ చేసుకోవచ్చు, బ్యాటరీ ద్వారా పవర్ వస్తుంది. మూడోది చూసుకున్నట్లయితే సోలార్ పవర్ నుంచి కూడా మీకు బ్యాటరీకి అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది, మీరు సైకిల్ రన్ చేస్తున్నప్పుడు మోషన్లో కూడా ఛార్జ్ అవుతుందని అయితే వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. అలానే చూసుకున్నట్లయితే మీకు గేర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలానే లోపల ప్రాసెస్ ఏం జరుగుతుంది అని చెప్పి ఒక సినిమా స్టైల్లో మీకు అయితే చూపిస్తున్నారు అన్నమాట. ఇది అలానే క్యాన్ స్మార్ట్ మానిటరింగ్ మీకు ఎలక్ట్రిక్ సైకిల్ లోపల బ్యాటరీ టెక్నాలజీతో ఉంటుంది. అన్ని కూడా వన్ సిస్టంలో ఇంటిగ్రేషన్ అయితే చేసినట్టు ఇది చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి మీకు ఎలక్ట్రిక్ సైకిల్లో 25 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే రేంజ్ వచ్చేసరికి మీకు 193 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు అనమాట. 4 స్ట్రాంగ్ విండ్స్ను కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తట్టుకోగలదు అని చెప్పి కూడా వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఉంటుందనేది చెప్తున్నారు అనమాట. మరి మడ్డ మీద వెళ్తున్నారు కానీ మరి ఆ మట్టి వెళ్ళి సోలార్ ప్యానెల్ మీద పడితే మాత్రం సోలార్ సంబంధించిన తీసుకునే పవర్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట, అది ఉండిపోవడం వల్ల. అలానే పోర్టబుల్ రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మళ్ళీ అగైన్ వీళ్ళ సైకిల్కే కొంచెం తక్కువ పవర్ ఉంటుంది బ్యాటరీ ప్యాక్, బట్ అగైన్ మీరు కావాలంటే ఈ సైకిల్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఫోన్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. ఆ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పేరు చూసుకున్నట్లయితే Go5 అల్ట్రా బైక్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. మీకు ఇమేజ్ అయితే మీకు సైకిల్ ఎలా చూడడానికి ఎలా కనిపిస్తుంది. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 720 వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వాడుతున్నారు. అలానే వీళ్ళ మోటార్ వచ్చి బెఫాంగ్ 750 వాట్ మిడ్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. మీకు కింద చెప్పినట్టు 25 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుందో స్ట్రీట్ లేకర్ స్పీడ్ అదే అనమాట. బట్ వీళ్ళు చెప్తున్న మోటార్ పవర్కి అయితే ఇంకా ఎక్కువ స్పీడ్ కూడా వెళ్తుంది. బట్ లిమిట్ వచ్చేసరికి 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారు. ఈ సైకిల్లో మీకు ఫాల్ డిటెక్షన్, రిమోట్ లాకింగ్, కంపానియన్ యాప్ సపోర్ట్, ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్, డ్యూయల్ ఛార్జింగ్ మోడ్స్, MPPT కంట్రోలర్, GPS 4G, బ్లూటూత్ సపోర్ట్, రియల్ టైమ్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది చైనాలోనే సైకిల్ని అయితే బిల్డ్ చేశారన్నమాట. సోలార్ సెల్ని కూడా బిల్డ్ చేసి ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చారన్నమాట. లేజర్ కట్ స్క్వేర్ BC సోలార్ సెల్స్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. వీల్ హర్బ్ సోలార్ ప్యానల్స్ ఇలా తయారు చేసిన తర్వాత ఫైనల్గా ఇలా పెట్టారు. మీకు కింద చెప్పాను కదా, ఇలాగా ఫ్రంట్ టైర్కి రేర్ సైడ్కి కూడా మీరు ఇలా సోలార్ ప్యానల్స్ అనేది ఇలా అమర్స్తారనమాట.
ఫుల్లీ వేర్ రెసిస్టెంట్ అనేది మరి మీరు క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవైపు వచ్చి 750 వాట్ అంటున్నారు, బట్ ఇందులో వచ్చి 500 వాట్ మోటార్ అనేది చెప్తున్నారు అనమాట. నేను మీకు చెప్పాను కదా, షిమానో హైడ్రాలిక్ బ్రేక్స్, గేర్ సిస్టమ్ కూడా మీకు ఎలక్ట్రిక్ సైకిల్ అయితే వీళ్ళైతే అందిస్తున్నారన్నమాట. దీని ప్రైస్ విషయానికి వస్తే కొంచెం ఆశ్చర్యపోవాల్సిన ప్రైజింగ్ అని చెప్పుకోవాలి. $5,999. అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 5 నుంచి 5.5 లక్షల రూపాయల ప్రైస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి అసలు ప్రశ్న, ఎలాంటి ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్లోకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళు సోలార్ ప్యానల్స్ గురించి చెప్తున్నారు, దాని గురించి కూడా మనం అయితే ఒకసారి మాట్లాడుకుందాం అండి. సో వీళ్ళు చెప్తున్న సోలార్ పవర్ ఏదైతే ఉంటుందో, సో వీళ్ళు మొత్తం వచ్చి 200 వాట్ పవర్ అయితే చెప్తున్నారు. బట్ నిజంగా 200 వాట్ అవర్ నిజంగా బ్యాటరీ ప్యాక్ పవర్ వెళ్తుందా అంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మొత్తం 4 ప్యానల్స్ కి సూర్యుడి నుంచి వచ్చే లైట్ 100% కాన్సన్ట్రేషన్ అవుతే 100% ఎఫిషియన్సీ వస్తే అంత పవర్ వస్తుంది. బట్ వీళ్ళు ఎంత చెప్తున్నారు? 26% మాత్రం ఎఫిషియన్సీ ఉంటుందని చెప్తున్నారు. మళ్ళీ కొన్ని క్లెయిమ్స్ వచ్చి 180 వాట్ అవర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుందని చెప్తున్నారు. నిజానికి 180 వాట్ అవర్ పవర్ ఆ సోలార్ కి పవర్ తీసుకోవాలన్నా కూడా ఆ 4 ప్యానల్స్ కంప్లీట్ గా సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ నడుపుతున్నారంటే ఆ కాల్ అడ్డొస్తుంది, ఆ ఫ్రేమ్ కొంచెం అడ్డొస్తుంది, షాడోస్ పడతాయి. దీనివల్ల కొంత పర్సంటేజ్ అనేది సోలార్ ఎనర్జీ కొంచెం మేరకు తగ్గిపోతుంది అనమాట. అది కాకుండా ఎక్కడైనా పార్క్ చేస్తే మళ్ళీ పార్క్ చేసినప్పుడు ఎక్కడ షాడో ఉన్న ఏరియాస్ లో పెడతారు, దానివల్ల మళ్ళీ సోలార్ పవర్ కొంచెం తక్కువగానే వస్తుంది. వీళ్ళ ఉద్దేశం ప్రకారం బాగా మండు టెండర్లో మాత్రమే ఎలక్ట్రిక్ సైకిల్ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేసినప్పుడు మాత్రమే ఎలక్ట్రిక్ సైకిల్ కి ఎక్కువ సోలార్ పవర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన ప్లేసెస్ లో రియలిస్టిక్ కండిషన్స్ లో మాట్లాడుకుంటే ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు 4 వైపులా పెట్టారు. ఒకవైపు తొక్కుతున్నారంటే ఒకవైపు మోస్ట్లీ షాడో పడే అవకాశం ఉంటుంది. 4 వైపుల నుంచి ఎట్ ఏ టైం సూర్యుడు వచ్చే అవకాశం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. రెండోది, కాల్తో తొక్కుతూ ఉన్న టైం వల్ల కొంత మేరకు ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. సోలార్ ప్యానల్ నిజంగా 200 వాట్ అవర్ ఎనర్జీ యూజ్ చేసుకోవాలంటే ఆ పవర్ మొత్తం టైం పట్టేది సుమారుగా ఒక 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంత పవర్ నిజంగా ఆ సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చి ఆ బ్యాటరీ ప్యాక్ ఇచ్చే టైం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బాగా ఎఫిషియెంట్ గా నిజంగానే ఆ ఎలక్ట్రిక్ సైకిల్ కి అన్ని వైపుల నుంచి సూర్యుడు వస్తున్నారంటే మాత్రం ఒక 4 to 5 అవర్స్ లో వచ్చే అవకాశం ఉంది. బట్ చాలా కాంప్లికేటెడ్. నిజంగా ఇంత తక్కువ టైంలో ఆ సోలార్ పవర్ కి సూర్యుడి నుంచి వచ్చే పవర్ వెళ్ళడం, బట్ దాని నుంచి మళ్ళీ బ్యాటరీ ప్యాక్ వెళ్ళడం అనేది కొంచెం కష్టం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వస్తే 5.5 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్ లో ఈ వీళ్ళు చెప్తున్న ఒక 190 కిలోమీటర్స్ రేంజ్, అలాంటి రేంజ్ ఉన్న కెపాసిటీతో మన ఇండియన్ కంపెనీస్ ఇవ్వాలంటే అండర్ 2 lakh రూపీస్ లోనే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బట్ వీళ్ళు చెప్తున్న సోలార్ ప్యానల్స్ ఎప్పుడైతే అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల దానివల్ల కొంచెం ప్రైజింగ్ ఎక్కువ అయిపోవడం, కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా హై ప్రీమియం సెగ్మెంట్ లోకి ఎలక్ట్రిక్ సైకిల్, సోలార్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఒక ప్రయత్నం అయితే చేశారు సోలార్ పవర్ ఎలక్ట్రిక్ సైకిల్. ఆ సైకిల్ ముందు వెనక కూడా వీల్స్ లో సోలార్ ప్యానల్ పెట్టడం అనేది మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. బట్ ప్రైజింగ్ విషయం అయితే మాత్రం కొంతమంది ఆడియన్స్ కి మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఉంది. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తప్పిస్తే సాధారణమైన వ్యక్తులు ఎవరు కూడా 5.5 లక్షల రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ సైకిల్ కొనే అవకాశాలు చాలా తక్కువ అయితే ఉంటుంది. నిజంగా ఇండియన్ మార్కెట్ లోకి ఎలాంటి సైకిల్ తీసుకొస్తే కనుక మన అందుబాటు ధరలో తీసుకొస్తే యాక్సెప్టెన్స్ చేసే అవకాశం అయితే ఉంది. కొత్త తరహా టెక్నాలజీ రావడం అనేది మంచి విషయం. ఇది ప్రపంచపు మొట్టమొదటి సోలార్ పవర్ ఎలక్ట్రిక్ సైకిల్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కనుక సివి కొరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ సివి కొరాడు ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.